ఒకవైపు పడుకుంటుంటే ఆ వైపు బ్లాక్ అయిపోతుంది, ఇంకో వైపు ఖాళీగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇటు సైడ్ పడుకుంటుంటే మళ్ళీ బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ లేచిన తర్వాత ఏమొచ్చి ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ వెనకాల పడుకుంటుంటే మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. ఎందుకు అలాగ అవుతుంది అంటే మన ముక్కులోని ఉట్టి చూడడానికి మామూలు సింపుల్గా కనిపిస్తుందండి, కానీ లోపల టర్బినేట్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. టర్బినేట్స్ అంటే ఏంటంటే ఇది ఒక ఇరెక్టైల్ టిష్యూ, అంటే బ్లడ్ ఒకేసారి సడన్గా వెళ్ళిపోయి పెద్దది అయిపోతుంది అన్నమాట. ఇలాగ ఫుల్ బ్లడ్తో నిండిపోయి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, అది బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ పడుకుంటున్నప్పుడు గ్రావిటీ ప్రకారం బ్లడ్ అంతా దాంట్లోకి వెళ్ళిపోయి ఇంకా పెద్దగా అవుతుంది. ఎస్పెషలీ ఇది ఎలర్జీస్ అనే కండిషన్స్లో చాలా ఎక్కువగా ఉంటుందండి, పెద్ద సైజ్ అయిపోతుంది వాళ్ళకి. సో దీనివల్ల ఏమైనా ఇష్యూ అంటే ఇలాగ బ్రీతింగ్ డిఫికల్టీ వల్ల మరి ఇలా స్నోరింగ్ రావచ్చు, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండొచ్చు, నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. సో ఇలాగ ఏమైనా వస్తుంది అంటే ఫస్ట్ మీ టర్బినేట్స్ ఏమైనా తేడాగా ఉన్నాయి ఇవి అని డాక్టర్ ఎవాల్యుయేట్ చేసి చెప్పగలరు.